హలో ఎవ్రీవన్, టుడే మనం జున్ను ప్రిపేర్ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి. బెల్లం తురుముకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అలానే మిరియాలు, యాలకులు కూడా పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు ఒక 4 తీసుకుందామండి. ఈ 4 గుడ్లు కూడా పగలగొట్టుకొని పక్కన పెట్టుకుందాం. జున్ను పాలు మనకు అస్తమాటు దొరకవు కదండి. మనకి జున్ను తినాలనిపించేటప్పుడు మనం ఇలా సింపుల్గా ఎగ్ మిల్క్ అనుకుంటే మనం జున్ను చేసుకొని హ్యాపీగా తినొచ్చు. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో జున్ను పాలతో ఇది కూడా సేమ్ టేస్ట్ అలానే ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది తింటే. ఫోర్ ఎగ్స్ సరిపోతాయండి 1 మిల్క్ ప్యాకెట్కి. ఇప్పుడు ఈ 4 ఎగ్స్ కూడా మనం విస్కర్తో బాగా స్మాష్ చేసుకుందాం. మొత్తం బాగా స్మాష్ చేసుకుంటే అప్పుడు జున్ను గెడ్డలా వస్తుంది. మిక్సీలో కూడా వేసుకోవచ్చండి, కాకపోతే ఇలా మనం హ్యాండ్తో స్మాష్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది, గట్టిగా వస్తుంది జున్ను. ఇప్పుడు బాగా స్మాష్ అయింది కదండి, ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి మిల్క్ తీసుకుందాం. మనం ఒక ప్యాకెట్ మిల్క్ తీసుకుందాం. మిల్క్ తీసుకున్నాం కదండి, ఆ మిల్క్ ఈ ఎగ్ మిక్స్ చేసిన దాంట్లో మిల్క్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ విస్కర్తో రెండింటిని కూడా బాగా స్మాష్ చేసుకుందాం. మనకి రెడీ అయింది అని తెలియడానికి కొంచెం నురకలా రావాలి. అలా వచ్చిందంటే మనకి రెడీ అయినట్టండి, బాగా మిక్స్ అయినట్టు. మనకి మిల్క్, ఎగ్స్ ఉంటే మనకి ఎప్పుడు తినాలనిపించినా కూడా ఇలా జున్ను చేసుకొని అప్పటికప్పుడే మనం తినొచ్చండి. ఇప్పుడు ఇందులో మనం తురుముకున్న బెల్లం వేసుకుందాం. 1 కప్పు బెల్లం వేసుకుందామండి. బెల్లం వేసుకొని తురిమింది కనుక మనం హ్యాండ్ పెట్టక్కర్లేదు, డైరెక్ట్గా స్పూన్తో మిక్స్ చేసుకుంటే అది కలిసిపోతుంది. స్పూన్తో బాగా కలుపుతూ ఉంటే ఆ బెల్లం తురుము అనేది పాలలో మిక్స్ అయ్యి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ కలిపిన మిల్క్లో మనం కొంచెం వడకపెట్టేసుకుందామండి. ఏమైనా డస్ట్ ఉన్నా కూడా డస్ట్ పోతుంది. ఈ పాలను మనం వడకపెట్టుకుందాం. వడకపెట్టుకున్న పాలల్లో మిరియాల పొడి, యాలకుల పొడి కూడా వేసుకుందామండి. ఇప్పుడు రెండింటిని కూడా బాగా మిక్స్ చేసి మిల్క్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. అందులో వాటర్ వేసుకుందాం. వాటర్ కొంచెం హీట్ అవ్వాలి. కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఒక ప్లేట్ పెట్టుకుందాం. కింద స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక ప్లేట్ పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు ప్లేట్ మీద ఈ పాల గిన్నెని స్లోగా కరెక్ట్గా సమానంగా ఉండేలా పెట్టుకుందాం. పెట్టుకున్న దాని తర్వాత ఆ గిన్నెకి సరిపడా ప్లేట్ని పైన మూత పెట్టుకుందాం. ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది. ఇప్పుడు పెద్ద ప్లేట్ తీసుకొని మళ్ళీ దానిపైన ఇంకొక మూత పెడదాం. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పెట్టి ఒక 40 మినిట్స్ ఉడకనిద్దాం. జున్ను రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.